హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఫ్రెండ్స్ మీ రజనీని మాట్లాడుతున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ రైతు మార్కెట్కి వెళ్ళామండి. అక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకోవడం జరిగింది. క్యారెట్ మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఇది వెజిటేబుల్ జ్యూస్కి అదేవిధంగా లంచ్లో కూడా ఇస్తూ ఉంటాను కదా, దానికోసం అనమాట. అలాగే కేజీ బఠానీ కూడా తీసుకున్నాను, ఇక అది వలవాలి. అలాగే ఇంకొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక అది అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా సేమే ఫ్రెండ్స్. మొలకలు, ఖర్జూరం, జామకాయ, అదేవిధంగా గ్రేప్స్ అండి. అది ఫ్రెండ్స్. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు ఒక లంచ్ ఏంటంటే బంగాళదుంప ఫ్రై చేశాను. అయితే నేను ఇంట్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. బంగాళదుంప ఫ్రై అనేది నేను ఎక్కువగా చేయనండి, ఎందుకంటే ఫ్రై అనేసరికి ఆయిల్ ఎక్కువ పడుతుందని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేస్తే ఇంట్లో బాగా తింటారు, కానీ ఏం లాభం, మొత్తం ఆయిల్ అంతా కడుపుకి వెళ్ళిపోద్దని నేను ఆలోచిస్తుంటాను. అందుకే నాకు అప్పుడే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పాలమేగడ. మీకు చూపించాను కదా కొన్ని వీడియోలో. పాలమేగడ మనం ఎక్కువ వేసుకుంటే ఆయిల్ చాలా 1 or 2 స్పూన్స్తో సరిపోతుంది అనమాట. అయితే నేను అది మీకు చూపించలేదు, ఈరోజు కంగారుగా వీడియో తీసాను అనమాట. ఈరోజు ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. అంటే మా రిలేటివ్ అనమాట, వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి. అది అయితే లంచ్లో ఏంటంటే బంగాళదుంప ఫ్రై చేశాను. రెగ్యులర్గా చేసుకునేదేనండి, అందుకని నేను మీకు ఇంకా సపరేట్గా చెప్పలేదన్నమాట. పోపు దినుసులు, ఉల్లిపాయ, అదేవిధంగా కొంచెం పండుమిరపకాయలు ఉంటేనో అది వేసేసాను. అదే కరివేపాకు బాగా వేగాక ఇక బంగాళదుంపలు వేసేసాను అనమాట. అది ఫ్రెండ్స్. ఇక అది అయిపోయిన తర్వాత ఇక పెరుగు చారు చేశానండి. ఇది 1 లీటర్ పెరుగు మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ చిక్కదనం ఉంటే సరిపోతుంది అనమాట. పల్చగా ఉండకూడదండి, అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు పెరుగు చారు. అది సమ్మర్ వచ్చిందంటే మనకి ఇక పెరుగు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదనమాట. దానికి నేను పోపు పెట్టుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఫ్రెండ్స్. ఇంకా అంతే, ఏది కూడా అవసరం లేదు పెద్దగా. నచ్చితే టమాటా వేస్తారు, అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసుకుంటారు. అయితే నేను మీకు ఈరోజు చూపిస్తుంది ఏంటంటే నేను రెగ్యులర్గా చేసుకునేది అనమాట. ఇది నేను ఇంకా సపరేట్గా నేను ఎక్కువ అంటే ఉల్లిపాయ కానీ టమాటా కానీ నేను పెద్ద వేయను. నేను ఎలా చేస్తాననేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే పసుపు వేయాలి. ఇక పసుపు వేసి వెంటనే కలిపి ఇక నేను పెరుగులు వేసేసుకుంటున్నాను అనమాట, తాలింపంతా. అంతేనండి. ఎప్పుడైనా పెరుగుచారు చేసుకున్నప్పుడు మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా పెరుగుచారు పట్టాలి అంటే వెంటనే తినకూడదండి. ఎప్పుడు కూడా మార్నింగ్ చేసేసుకోవాలి. అది మనం ఆఫ్టర్నూన్ తినేసరికి చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనం తింటున్నప్పుడు చక్కగా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తూ మనం తినచ్చు. వెంటనే అయితే ఒట్టి పెరిగేసుకుని తిన్నట్టు ఉంటుందండి. అది అంటే రెండింటికి తేడా అదనమాట. ఇక నేను అది మార్నింగ్ చేసాను కదా, చేసేసి ఇక మూత పెట్టి ఉంచేసుకున్నానండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే టమాటా నిలవ పచ్చడి. అంటే ఎండబెట్టి చేసింది కాదు, ఇన్స్టెంట్ టమాటా నిలవ పచ్చడి. ఇది 6 months ఈజీగా ఉంటుంది. నేను చేసుకున్నానండి. అయితే నేను ఫస్ట్ నుండి కూడా ఇది వీడియో తీయలేదు, ఎందుకంటే నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి, అప్పుడు వీడియో పెడదామా అనేసి నేను వీడియో పెట్టలేదండి. అయితే విచిత్రం ఏంటంటే టమాటా పచ్చడి మాత్రం చాలా బాగా కుదిరిందండి.
ఇది ఇదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months అయినా పాడవదు అనమాట. మనకి ఇది పల్లీల ఆయిల్తో చేస్తారు, లేదా పప్పు అంటే నువ్వుల ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉందండి నిజంగా. మా ఇంట్లో అయితే ఇది కరెక్ట్గా ఒక 10 days కల్లా పచ్చడి అంతా అయిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని వీళ్ళకి పెరుగన్నం తిన్నా ఏ కర్రీ తిన్నా ఖచ్చితంగా పచ్చడి వేసుకుని తినేసారనమాట. అంత బాగుంది. అదే మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది చూపించిన కారణం ఏంటంటే, మీకు ఒకసారి నేను ఇంకెక్కువ క్వాంటిటీలో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. నేను చేసుకుంది కేజీ అనమాట. నేను ఒక 3 కానీ ఒక 4 kgs కానీ పచ్చడి చేసుకుంటాను. అప్పుడు మీకు నేను ఎలా చేసుకుంటాను అన్నది కూడా పూర్తిగా మీకు డీటెయిల్గా నేను ఒక వీడియో చూపిస్తానండి. అలా మీరు చేసుకోండి, చాలా బాగా కుదురుతుందండి. వేడివేడి అన్నంలో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అది బాగా కుదిరింది కనుకనే మీకు నేను ఇది చేసుకున్నాను అనే ఇన్ఫర్మేషన్ నోటి మాటతో కాకుండా ఈ క్లిప్ అయినా యాడ్ చేసి చెప్దామని మీకు చూపించాను అనమాట. అది ఫ్రెండ్స్ నా పచ్చడి స్టోరీ, టమాటా పచ్చడి స్టోరీ. నా దగ్గర కొంచెం నత్తళ్ళు ఉంటే ముందు అది బాగు చేసుకుంటున్నానండి. అయితే నత్తళ్ళు కానీ అదేవిధంగా ఎండు చేపలు కానీ ఒకసారి ఇలా ఫస్ట్ క్లీన్ చేసి ఉంచుకున్నాక ఏం చేయాలో చెప్తాను. మనం కరెక్ట్గా స్టోరీ చేసుకోగలిగితే ఎండి చేపలు ఈజీగా అంటే వెంటనే మనం వండేసుకోవచ్చు అనమాట. అది మీకు ఇదిను ఇంకా ఎండి చేపలు అన్నీ కలిపి నేను ఒక వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీకు అలా చూపిస్తే అర్థమవుతుంది అనమాట. అయితే ఈ వ్లాగ్ అంటే కొన్ని చెప్పాలి కదా, ఇంట్లో ఏం చేసుకున్నాను అనేది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇక కొన్ని అలా నేను బాగు చేసి ఉంచుకున్నాను అనమాట ప్రెజెంట్. దీన్ని నేను ఎలా స్టోరీ చేస్తాను, అది ఇన్స్టెంట్గా వండుకోవడం ఎలాగా అనేది కూడా మీకు కంటిన్యూస్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో మీకు అనిపిస్తుంది. అదే అండి, ఇక నా పనులన్నీ అయిన తర్వాత ఇక హాల్కి వచ్చానండి. ఇక లివింగ్ రూమ్ మొత్తం కూడా పైన బూజులు ఇవన్నీ ఉన్నాయి, సోఫా సెట్ ఇవన్నీ కూడా మొత్తం అంతా డస్ట్ అంతా క్లీనింగ్ చేసుకున్నానండి. సమ్మర్ వచ్చింది కదా, అసలు 2-3 days బట్టి చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మాకైతే ఎంట్రన్స్ డోర్ తీస్తే వేడి గాలి అండి. మార్నింగ్ 10 o'clockకే వేడి గాలి వచ్చేస్తుంది అనమాట. అంటే డోర్ తీసామా వేడంతా లోపలికి వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది. అందుకని నేను ఏం చేస్తానంటే మొత్తం కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న చెప్పాను కదండి కిచెన్ క్లీన్ చేసుకున్నానని. ఇప్పుడు లివింగ్ రూమ్ మొత్తం కూడా ఇంకా కొత్తగా చేసుకుంటున్నాను అనమాట. అంటే కొత్తగా అంటే సమ్మర్ అనేసరికి ప్లాంట్స్ పెట్టాలండి, ఇండోర్ ప్లాంట్స్ తీసుకురావాలి, ఇంకొన్ని నర్సరీకి వెళ్ళాలి. నా దగ్గర నేను మొన్న మొక్కలు అది మార్చాను, అంటే కొన్ని మొక్కల్ని అది 2-3 కుండీల్లో మార్చుకోవడం, కాంపోస్ట్ వేయడం, స్టిక్ కూడా కొన్ని మొక్కలు అది తీగలు అల్లించడం ఇవన్నీ చేసుకున్నాను కదా. ఇక అవన్నీ కూడా నేను హాల్ నిండా మొక్కలు పెట్టాలండి. ఎప్పుడు కూడా సమ్మర్కి ఎక్కువగా ఏసీ రూమ్లో ఉంటాం కనుక ఆ ఎఫెక్ట్ అంటే మనం విడిచిపెడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు తీసుకొని, మొక్కలు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకి ఇస్తుంది కదండి. కనుక ఎప్పుడు ఏసీ రూమ్లో మాత్రం ఎక్కువగా మొక్కలు ఉంచుకోండి, ఇండోర్ ప్లాంట్స్. అది ఫ్రెండ్స్, అలాగే లివింగ్ రూమ్లో కూడా మొక్కలు పెట్టాలన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.